ఓం శాంతి. సూర్యోదయంలో మొత్తం ప్రపంచం ఒక కొత్త వెలుగులోకి వచ్చినటువంటి సమయంలో నేను తాజాదనంతో, దివ్యమైన శక్తితో దినచర్యను ప్రారంభించేందుకు శక్తివంతమైనటువంటి పరమేశ్వర ధ్యానంతో దినచర్యను ప్రారంభించబోతూ మనస్సు, శరీరం, మెదడు, దేహంలోని ప్రతి కణంలో ఒక దివ్యమైన శక్తి తాజాదనంతో, స్వచ్ఛమైన అనుభూతులతో శక్తివంతమైన దినచర్యను ప్రారంభించేందుకు ఒక ఉత్తమమైన ధ్యానంతో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. చీకటి తర్వాత వెలుగు కోసం సకల జీవరాశులు తపించినట్లు గతించిపోయిన దినచర్యను, గతించిపోయినటువంటి రోజులో అనేక నెగిటివ్ బ్యాడ్ మెమరీస్ అన్నిటినీ కూడా పూర్తిగా తొలగించి ఒక కొత్త సూర్యోదయంలో మనస్సు నిండా శ్రేష్టమైన దివ్యమైన వెలుగును నింపుకునేందుకు ఈ అఖండమైన సృష్టిలో 3 లోకాల్లో తన మహాశక్తితో అణువు అణువున పవిత్రమైన తేజస్సుతో సుఖశాంతుల వెలుగును నింపే పరమేశ్వరుడి యొక్క మహాధ్యాన శక్తిని నా ఆత్మస్వరూపంలోకి స్వీకరించి ఒక పవిత్రమైన, ప్రశాంతమైన, సాహసవంతమైన, శక్తివంతమైన, నిశ్చింతతతో కూడిన ఆనందకరమైన దినచర్యను ప్రారంభించేందుకు ఆ సర్వలోకాధిపతి యొక్క శ్రేష్ఠ శక్తి కిరణాల ఆశీర్వాదాలను స్వీకరించేందుకు ఈ పావనమైన వెలుగుతో నిండిన సూర్యోదయంలో అఖండ సూర్య తేజోమయమైన సత్యం, శివం, సుందరం పరమాత్మ శక్తి యొక్క కిరణాలను, తరంగాలను, ఆశీర్వాద కిరణాలను తీసుకునేందుకు కొన్ని క్షణాలు గాఢమైన, లోతైన మహాధ్యానంలోకి మనస్సు ద్వారా లీనమవుతున్నాను. ఈ అనంతమైన సృష్టిలో అనేక జీవరాశులు కోటాను కోట్ల సంఖ్యలో జీవాత్మలు జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. కోట్ల మంది అనేక జన్మలు, అనేక సంవత్సరాలు నిరాటంకంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఈ సృష్టిలో ఉన్న అనంతమైన ఆశ్చర్యకరమైన వింత ఏమిటంటే, ప్రతి ఉదయం కొత్త సూర్యోదయంని చూసినప్పుడు జీవితం మళ్ళీ ఒక కొత్త స్వరూపంలోకి అడుగుపెట్టి గతించిపోయినటువంటి కాలాన్ని సంపూర్ణంగా మరిచిపోయి ఈ కొత్త క్షణాలతోటే కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నాను అనే గొప్ప భావాన్ని కలిగించుకునే శ్రేష్టమైన అవకాశము ప్రతి వ్యక్తికి భగవంతుడి ద్వారా సుందరమైన అవకాశం కల్పించబడింది.
అలాంటి దివ్యమైనటువంటి క్షణాలను నేనిప్పుడు మనస్సులోకి స్వీకరిస్తున్నాను. నా చుట్టూ ఒక శ్రేష్టమైన స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించుకుంటూ నా మనస్సులో సంపూర్ణమైన కొత్తదనాన్ని, ఒక కొత్త దినచర్యలో అనంతమైన శక్తితో నిండినటువంటి శ్రేష్ట సంకల్పాలతో జీవితాన్ని ముందుకు నడిపించేందుకు నేనిప్పుడు మనస్సు శరీరంలో అనంతమైన శక్తి సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సత్యం, శివం, సుందరం, సర్వ సృష్టికి ప్రాణాధారం, మహాప్రాణదీపం, సర్వశక్తిదాత, మహాశాంతిదాత, సకల ఆనందప్రదాత పరమశివుడి యొక్క మహాజ్ఞాన స్వరూపాన్ని మనస్సులో ప్రత్యక్ష స్వరూపంలో ఆస్వాదించేందుకు నన్ను నేను ఈ పావనమైన సూర్యోదయం వేళలో ఒక సంపూర్ణమైన వెలుగుతో మనస్సును, శరీరాన్ని ఒక స్వచ్ఛమైన తేజస్సుతో నింపుతూ మెదడులోని ప్రతి కణంలో ఒక తాజాదనంతో నిండిన కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఒక కొత్త దినచర్యను, సరికొత్త సంకల్పాలు, సరికొత్త భావాలను కలిగించుకుంటూ ముందుకు అడుగులు వేసేందుకు నాలో నేను దివ్యమైన శక్తిని, నా ఆత్మలో ఉన్న స్వచ్ఛమైన తేజస్సుని సంపూర్ణమైన ప్రేరణగా మలుచుకొని నా జీవితం నా ఆత్మశక్తితో పాటు అనంతమైన పరమాత్మ శక్తి కిరణాలతో సంపూర్ణ ఆశీర్వాదంగా నా ప్రతి సంకల్పం, నా ప్రతి మాట, నా ప్రతి కార్యంలో నలుగురికి ఆనందాన్ని, ప్రశాంతతను పంచే విధంగా ఒక స్వచ్ఛమైన నిర్మలమైన జీవితాన్ని ప్రారంభించేందుకు నన్ను నేను మలుచుకుంటున్నాను. గాఢమైన విశ్రాంతి ద్వారా నా శరీరంలోని కర్మేంద్రియాలు, మెదడులో ఉన్నటువంటి ప్రతి కణం స్వచ్ఛమైన ప్రశాంతతను పొంది ఇప్పుడు ఒక శక్తివంతమైన దినచర్యను ప్రారంభిస్తున్నాయి. నన్ను నేనిప్పుడు నిశ్శబ్దంలో కొన్ని క్షణాలు నా మనస్సుని, మెదడుని స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రశాంతమైనటువంటి స్థితిలో ఊహించుకుంటున్నాను. నా మెదడులోని ప్రతి కణాన్ని పూర్ణమైన దివ్య శక్తితో నాకు నేనే ఆశీర్వాదం అందించుకుంటున్నాను. నా మనస్సు, మెదడు నా జీవితానికి ప్రధానమైనటువంటి సారథుల్లాగా, ముందుకు నడిపించే దివ్య శక్తుల్లాగా నేను హృదయపూర్వకంగా అంగీకరించుకుంటున్నాను.
నాలోని ఆత్మశక్తిని శ్రేష్టమైన సంకల్పాలతో ప్రేరేపిస్తున్నాను. నేనొక మహాశక్తి స్వరూపాన్ని, మహాశాంతి స్వరూపాన్ని. ఈ శరీరంలో భ్రుకుటి మధ్యలో మెదడుకు దగ్గరగా ఒక దివ్యమైన కాంతి స్వరూపంలో మెరిసే నక్షత్ర స్వరూపం నా ఆత్మశక్తి అంటున్నాను. ఇప్పుడు నా ఆత్మశక్తిలో మనస్సు దాగి ఉంది. ఆ మనస్సును నేను పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి శక్తితో, తాజాదనంతో, శ్రేష్టమైన ఊహలతో నడిపిస్తున్నాను. నేను చేయబోతున్నటువంటి ప్రతి కార్యం ఆత్మబలంతో, దైహిక శక్తితో, శ్రేష్ట సంకల్పాల దివ్య తేజస్సుతో అడుగు అడుగులో ఆ పరమాత్ముని మహాశక్తి స్వరూపంలోని ఆనంద తరంగాలు నిరంతరం నాకు రక్షణగా, సహాయకారిగా నిలుస్తూ నా ప్రతి అడుగులో పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి తరంగాలు, నా ప్రతి సంకల్పంలో మహాశివుని యొక్క శక్తివంతమైన ఆశీర్వాదాలు నా వెన్నంటే నిలిచి నా మనస్సును, నా దేహాన్ని పరమేశ్వరుడి శక్తి కిరణాలే ముందుకు నడిపిస్తూ అడుగుపెట్టినటువంటి ప్రతి చోట ఒక దివ్యమైన కాంతి మెరిసి మానసికంగా, శారీరకంగా ఎలాంటి విఘ్నం లేనటువంటి నిరాటంకమైన, నిర్విఘ్నమైనటువంటి శ్రేష్టమైన వాతావరణాన్ని నా చుట్టూ దర్శించుకుంటూ సంపూర్ణ శక్తివంతమైనటువంటి తరంగాలను ఆ పరమాత్ముడు నా మనస్సు, శరీరం మీద శ్రేష్టంగా కురిపిస్తూ దేహంలోని ప్రతి కణంలో అనంతమైన ఆత్మశక్తి తరంగాలు నిండిపోయినట్టుగా ఒక దివ్యమైనటువంటి, గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో నా మనస్సు, శరీరం లోపల, శరీరానికి బయట కూడా అనేక మీటర్ల వరకు నా దివ్య శక్తి యొక్క వెలుగు ఒక తెల్లని ప్రకాశవంతమైన రేడియేషన్ రూపంలో గాలిలో కూడా వ్యాపించి నేను ఉంటున్న చోట, నేను కూర్చునే చోట, నేను పని చేస్తున్న చోట, నేను నివాసం ఉంటున్న ఇంటిలో నా మీద, నా చుట్టూ అనంత లోకాల్లోని పరమేశ్వరుడి యొక్క శక్తి తరంగాలు వర్షం చినుకుల మాదిరిగా కురుస్తూ, ఆ వర్షపు చినుకులు నాతో పాటు నా చుట్టూ ఉన్న అనేక మీటర్ల వాతావరణంలో పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి తరంగాలు అత్యంత ప్రకాశవంతమైన అనేక రంగుల కిరణాల ప్రకాశం అణువులో ప్రతిబింబించి ఒక మహాశక్తి యొక్క దర్శనం నా మనస్సుకి, శరీరానికి కలుగుతూ నా ఆత్మలో పరమాత్ముని యొక్క దివ్య ఊహలో పరమాత్ముని యొక్క అనంతమైన శక్తి స్వరూపాన్ని నా మనస్సులో ప్రతిష్ఠించుకుంటూ ఉంటే నా ప్రతి సంకల్పంలో అనంతమైన శక్తి, అపారమైన శాంతి, అఖండమైన ఆనందం
గాఢమైన అనుభూతిలో నాకెంతో శక్తిని, ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. భగవంతుడి యొక్క స్వరూప స్మరణలోనే నా మనస్సు, దేహం అనంతమైన ఉత్సాహాన్ని పొంది ఎంత శ్రేష్టమైనటువంటి, ఎంతటి మహాకార్యానికైనా సరే విజయవంతంగా అడుగులు ముందుకు వేసేందుకు నాలో తెలియని అనంతమైన ప్రేరణ నేను పొందుతున్నాను. ఒక అద్భుతమైన కర్మయోగి స్థితిని పొందేందుకు నా మనస్సు, శరీరంలోని ప్రతి కణంలో పరమేశ్వరుడి శక్తి తరంగాలు నలువైపులా వ్యాపించి నా దినచర్యను, నా ప్రతి కార్యాన్ని, నా ప్రతి సంకల్పాన్ని ఒక మహాశక్తి దిశగా నడిపిస్తున్నట్లు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో, గాఢమైనటువంటి నమ్మకంతో, తిరుగులేని అజేయమైన శక్తితో ఈ సృష్టిలోని పంచభూతాల యొక్క ఆశీర్వాద బలంతో, పరమేశ్వరుడి యొక్క శ్రేష్టమైన తరంగాల శక్తితో నా దినచర్య రోజంతా మహానందకరంగా, మహాశాంతివంతంగా, అద్భుతమైన ఆరోగ్యవంతమైనటువంటి స్థితిలో నడుస్తూ, ఇతరులను నడిపిస్తూ ముందుకు సాగుతున్నట్లు మనస్సులో శ్రేష్టమైన, దివ్యమైన సంకల్పాలనే బీజాలను నాటుకుంటూ, ఈ సంకల్పాలే నా మనస్సు, శరీరంలో అణువున రక్షణ శక్తి స్వరూపంలోని బిందువులుగా నా దేహం లోపల, దేహం బయట, మెదడులో కూడా అనంతమైన శక్తి పుంజాలుగా నా హృదయంలో, నా కళ్ళలో, నా కర్మేంద్రియాల్లో, అరచేతులు, అరికాళ్ళలో కూడా మహాశక్తిని నింపుకొని దినచర్యను విజయవంతంగా, నిర్విఘ్నంగా, శక్తివంతంగా, శ్రేష్టంగా ముందుకు నడిపిస్తూ, అడుగులు ముందుకు వేస్తూ సాగుతున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.